వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కు సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్, అనగా దీనికి సంబంధించినటువంటి విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, వెబ్సైట్ ఏంటి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలని చెప్పి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మనం మన ఛానల్ ద్వారా కూడా టైపు, షార్ట్ హ్యాండు, అలాగే లా గ్రాడ్యుయేట్స్ మరియు స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందిస్తున్నాము. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ అనేది తెలియజేయగలరు. సో వీడియో టాపిక్లో వెళ్ళే ముందు ఇంకొక చిన్న ఇష్యూ ఇన్స్పిరేషన్ కోసం అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి చారు పాండే అనేటువంటి 23 ఏళ్ల అమ్మాయి ఏకంగా కూడా 19 గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది సాధించారు. వాటిలో ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, పోలీస్ సర్వీసెస్ చెందిన చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా చాలా జాబ్స్ అనేది ఈమె సాధించడం అనేది జరిగింది. ఈమె వయసు 23 సంవత్సరాలు. ఇందుకు ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా గోల్డ్ మెడల్ అనేది తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె చెన్నైలోని సిఏజీ ఆఫీస్లో అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్గా జాబ్ అనేది చేస్తున్నారు. సో మీకు ఇన్స్పిరేషన్ కోసం ఈ మ్యాటర్ అనేది చెప్పడం జరిగింది. సో అలాగే మన వీడియోస్ ద్వారా కూడా మనము క్విజ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో మీరు ఆ క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియో అయిపోయే లోపల మీకు చివరిలో కూడా ఆ క్విజ్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. చూడండి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కు సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ పోస్ట్తో పాటు ఇంకా కొన్ని పోస్టులు అనేది పడడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థ. సో భారతీయ రాష్ట్రంలోని ఏ అభ్యర్థులైనా, అనగా తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. సో పోస్ట్ పేరు వచ్చేసరికి జూనియర్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పోస్టు. ఈ మొత్తం టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. ఇది రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు. సో అందువలన దీనికి కేంద్ర ప్రభుత్వ రూల్స్ అన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. వాళ్ళకు వచ్చేటువంటి అన్ని అలవెన్సెస్ మొత్తం కూడా దీనికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ 12th పాసు లేదా ఈక్వలెన్సీ ఉన్న సర్టిఫికేట్ ఏదైనా కూడా చెల్లుబాటు అవుతుంది. స్టెనోగ్రఫీలో నైపుణ్యం అనేది ఉండాలి. సో దీనికి స్టెనోగ్రఫీ 80 words per minute అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్క్రిప్షన్ మాన్యువల్గా అయితే 50 minutes, అదే కంప్యూటర్ మీద అయితే 65 minutes అనేది ఉండాలని చెప్పి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే గరిష్ట వయసు వచ్చేసరికి 27 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా సడలింపు అనేది ఉంటుంది. ఇది గ్రూప్ సి కేటగిరీ కిందకి రావటం అనేది జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది వీటికి ఉంటాయి. సో పే లెవెల్ వచ్చేసరికి 4 ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు 7th CPC ప్రకారం ఇస్తారు. సో డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా వీటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో భారతీయ పౌరులు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి రిటర్న్ ఎగ్జామినేషను, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ అవసరమైతే చేస్తారని చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ అనేది కేవలం అర్హత, క్వాలిఫైయింగ్ నేచర్గా ఉంటుంది. మెరిట్లు అనేది ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషను 1/7/2026 నుంచి 31/7/2026 1/7/2026 నుంచి 31/7/2026 వరకు ఈ ఆన్లైన్ పోర్టల్ అనేది ఓపెన్లో ఉంటుంది. మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయడానికి అప్పుడు వాళ్ళు పూర్తి నోటిఫికేషన్ అనేది మీకు అక్కడ కూడా వెబ్సైట్లో ప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో వెబ్సైట్ అడ్రస్ కూడా చివరిలో చెప్తాను. అలాగే తర్వాత ప్రత్యేక కంప్యూటర్ డిగ్రీ లేదా టైపింగ్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు. అయితే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, ఎంఎస్ ఆఫీసు, వర్డ్, ఆఫీస్ కరెస్పాండెన్స్లో వీటిలో నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్ డేట్ 1/7/2026 నుంచి 31/7/2026 వరకు కూడా ఉంటుంది. సో వీటితో పాటు కొన్ని అదర్ పోస్టర్స్ కూడా ఉన్నాయి. ఎల్డీసీ రకరకాల పోస్టులు కూడా ఉన్నాయి. సో మనం షార్ట్ అండ్ సబ్జెక్ట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అందిస్తున్నాం కాబట్టి అంతవరకే మనం చెప్పడం అనేది జరిగింది. సో
ఈ పోస్టులు షార్ట్ హ్యాండ్ ఉన్న వారికి చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో ఇంటర్మీడియట్ 80 వర్డ్స్ ఉంటే చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అది లెవెల్ 4లో ఉంటుంది. సో షార్ట్ హ్యాండ్ తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి మీకు గనక రాయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉండి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయగలిగినట్లయితే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో దీనికి CBT ప్లస్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. గ్రూప్ C కేటగిరీ పోస్టు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్స్ 1/7/2026 టు 31/7/2026 వరకు ఓపెన్లో ఉంటాయి. దీనికి ఎగ్జామ్కి CBTకి వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఇవ్వటం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది షార్ట్ నోటీస్లో. సో దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి మీకు ccrum.res.in ఈ వెబ్సైట్లో మీకు 1/7/2026 నుంచి 31/7/2026 వరకు నోటిఫికేషను అలాగే అప్లికేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షార్ట్ హ్యాండ్ డిక్టేషన్స్ కూడా మనం అందిస్తూ ఉన్నాము. సో ఈ డిక్టేషన్స్ అన్నీ కూడా మీరు పొందాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్ ఏదో దాంట్లో జాయిన్ అయ్యి మీరు పూర్తి అప్డేట్స్ పొందొచ్చు. టెలిగ్రామ్లో ముందుగా అందించబడతాయి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఎంకరేజ్ చేయదలుచుకున్నట్లయితే జాయిన్ బటన్ ద్వారా కూడా జాయిన్ అయ్యి మెంబర్గా మీరు యాక్ట్ చేయవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియచేయండి.